కుటుంబానికి ఎంతమంది అంతమందికి అయితే భారతి గారు వీడియో కూడా చేశారు. అది తూచా కొట్టి ఒకరికే ఇచ్చారు. ఒకరికి మళ్ళీ కరెంటు బిల్ అని, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని. సూపర్ హిట్ ఉందండి. సూపర్ హిట్, సూపర్ 6 అన్నట్టే సూపర్ హిట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని ప్రజల కోరుకునేటట్టుగా అయితే ఎందుకు ఓడిస్తారు? అన్న మీ పేరు? నా పేరు బాజీ. బాజీ గారు, 2 సంవత్సరాలు అయింది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా కూడా అధ్వాన పాలైపోయింది, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటా ఉన్నారు కదా. 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం పనితీరు, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎట్లా ఉంది? చంద్రబాబు గారి పనితీరు అయితే బాగా అభివృద్ధి పథకం నడుపుతున్నారు. బాగా ఉంది, పరిపాలన అయితే బాగా ఉంది. పథకాలు కూడా తల్లికి వందనం పథకం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్షన్ పథకం కానీ, దేశంలోనే మొట్టమొదటిగా ఎక్కువ పథకం వచ్చినట్టు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దానికి వృద్ధులు కానీ అందరు పెన్షన్ తీసుకుని మాత్రం బాగా సంతోషంగా ఉన్నారు. చాలా ఖర్చుతో కూడిన పని, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా, లాంగ్ వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా చాలా ఖర్చులతో కూడిన పని కూడా మిగిలిపోతున్నాయి. అవి వేరే ఖర్చులు కూడా వాడుకుంటున్నారు. ప్లస్ అన్నదాత సుఖీబాబు కూడా 20,000 రూపాయలు వస్తున్నాయి. అన్నదాతలు కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు కూడా రైతులు కూడా బాగానే ఉన్నాయి. అంత అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. లోకేష్ బాబు గారు కూడా మన కంపెనీలు చాలా తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరతారని కోరుకుంటున్నాము. చంద్రబాబు పనితీరు కానీ చాలా బాగుంది. ఇప్పుడు సూపర్ 6 అన్నారు కదా, సూపర్ 6 పేరుతోనే ఇల్లు అధికారంలోకి వచ్చారు కదా కూటమి ప్రభుత్వం. సూపర్ 6 అసలు అమలు చేయట్లేదు, సూపర్ 6 అంతా కూడా ఫెయిల్ అయిపోయింది అంటున్నారు. నిజంగా అమలు కావట్లేదు సూపర్ 6? అమలు కావడానికి ఒకే ఇంట్లో 3 తల్లికి వందనం వచ్చిన పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మీరు వీడియోలు చేసుకున్నా కానీ తెలిసిద్ది. గతంలో 2కి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చారు. అది ఫేక్ కదా, అది ఫేకే కదా. ఏంది అన్నదాత సుఖీబాబు డబ్బులు వేస్తున్నారు, చాలా మందికి అగ్గొట్టారు. తల్లికి వందనం డబ్బులు వేస్తున్నారు. కుటుంబానికి ఎంతమంది అంతమందికి అయితే భారతి గారు వీడియో కూడా చేశారు. అది తూచా కొట్టి ఒకరికే ఇచ్చారు. ఒకరికి మళ్ళీ కరెంటు బిల్ అని, ట్రాక్టర్ ఉందని, కారు ఉందని అన్ని ఎత్తేసారు. చేతకంతనం కదా. ఇప్పుడు ట్రాక్టర్ ఉన్నా, కారు ఉన్నా, బైక్ ఉన్నా, ఏది ఉన్నా సరే వస్తుందా, అవన్నీ లేకుండా ప్రతి విద్యార్థికి డబ్బులు వేసి వాళ్ళని బాగా సంతోషంగా కూటమి ప్రభుత్వం ముందంజలో నడుపుతుంది. ఆడవాళ్ళకి కూడా సాయశక్తిగా మిషన్లు కుట్టు మిషన్లు కానీ వాళ్ళు సొంతంగా కృషిగా బతకడానికి అనేక పథకాలని ముందుకు తీసుకొస్తుంది. పెట్టుల రూపంలో కానీ, లోకేష్ బాబు గారు మంగళగిరిలో అయితే వాళ్ళు జీవనోపాధికి ఏది అడిగితే అది హెల్ప్ చేసుకుంటా, కొట్టులు పెట్టుకుంటా, వాళ్ళు ఇస్త్రీ మండలు ఇచ్చుకుంటా, మన బార్బర్ షాపులకు కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చుకుంటా, ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, ఆ రకంగా పనిచేస్తున్నాడు ఆయన. ఖచ్చితంగా అందరు రీచ్ ఎక్కువ అయింది. ఒక 5 లక్షల ఎక్స్ట్రా అయింది కానీ తక్కువ కాదు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళ టైంలో కంపెనీలు రాలేదు కానీ అరాచకాలు ఎక్కువని, మర్డర్లు ఎక్కువని, గొడవలు ఎక్కువని. అప్పటి నుంచి ఏ స్టేషన్ లో పడినా ఒక వాలంటరీ పోయి, ఆ కేజీ మెయిన్ వాలంటరీ అని ఎస్ఐని బెదిరించే రోజులు పోయి, ప్రజాపాలన వచ్చి అందరూ కూటమి ప్రభుత్వం సామాజికంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ చాలా ముందంజలో నడిపిస్తున్నారు, అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇంకా గ్రామాలు చాలా అభివృద్ధిలో ఉంది. సపోజ్ ఈ ఊర్లో చూశారు, మాది పిల్లోట్లో కస్తూర్బా స్కూల్ చూశారు, ఎంత అభివృద్ధి పదంలో ఉందో. 2 కోట్ల వ్యయంతో హై స్కూల్ పిల్లలకి విజిట్ చేయడానికి, ఫుడ్ విజిట్ చేయడానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ టర్మ్ లో వచ్చి ఆ పిల్లలకు ఉన్నట్టు స్కూల్లో పైన పెచ్చులు పడుతున్నాయని చెప్పేసి అంటే మేము అడిగింది కాంపౌండ్ వాళ్ళు అడిగాము చుట్టూ. సో ఆరేం చేసిన ముందు కాంపౌండ్ కంటే ముందు కూడా మనకి పిల్లలు చదువుకోవడానికి, విద్య చదువుకోవడానికి కావాలని చెప్పి 72 లక్షలతో మనకి స్కూల్ కట్టించారు. అంటే అది ఒక నెలలో స్టార్ట్ అవబోతుంది పిల్లలకి. అది ప్లస్ సీసీ రోడ్లు కూడా 30 లక్షలు దాకా ఇచ్చారు. మళ్ళీ ప్రజలకి చాలా వెళ్ళడానికి వచ్చేసి జంగిల్ క్లియరెన్స్ కానీ, రోడ్లు గుంతలుగా ఉండటం బాగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఊరికి 10 లక్షల రూపాయలు, ప్రస్తుతానికి 10 లక్షలు ఇచ్చారు. ఇంకా ఇస్తారని మాట ఇచ్చున్నారు. ఈ 10 లక్షల వరకు కాంగ్రెస్ మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి అడిగి ఇంకా తెచ్చుకొని ఇంకా పిల్లడిని అభివృద్ధి పదం నడుపుతాము. గోకుల షెడ్లు కూడా ఇచ్చారు. నీళ్ళ తోటలకి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నీళ్ళ తోటలు కూడా పెట్టాము. అవి గేదెలకు కానీ, పశువులకు కానీ, జీవరాశులకు కానీ వాటర్ తాగడానికి చాలా మంచి కార్యక్రమం. అది కూడా రన్నింగ్ లో జరుగుతూనే ఉంది. ప్లస్ మెయిన్ ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు చూశారు. అక్కడ ఇంత ముందు కోటమి ప్రభుత్వం గుంతల ప్రభుత్వం లాగా ఇవి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో గుంతలు ఉండేవి. ఇప్పుడు ప్రతి చోట కూడా సీసీ రోడ్లతో బాగా ఇబ్బంది లేకుండా బాగా జరుగుతుంది. ప్రయాణం బాగా సాఫీగా జరుగుతుంది. ఇప్పుడు మన కొండమొట్టు గుంటూరు రోడ్డు వచ్చేసి నెంబర్ 1 గా 40-50 కిలోమీటర్ల దూరం అందరికంటే ముందంజలో రోడ్డు కూడా బాగా వేస్తున్నారు, డబల్ రోడ్డు. అలాగే మళ్ళీ ప్లస్ మన యామారం నుంచి చెన్నైపాలెం నుంచి తంగ రోడ్డు కూడా వేస్తున్నారు. మళ్ళీ ప్లస్ తంగెం నుంచి తాచివేల్ రోడ్డు కూడా బాగా వేస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే మన 2019 కూడా పిడుగురాల్ టు గోవిందపురం కూడా డబల్ రోడ్ వేసింది కూడా మన ఎమ్మెల్యే గారే. అలాగే అభివృద్ధి పనులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతున్నాయి. ఇప్పుడు అయింది 2 సంవత్సరాలు మాత్రమే. కష్టకాలంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటా, ఎంతో ఏమితో డబ్బు ఖర్చు అయినా గానీ చేసుకుంటా వస్తున్నారు. మళ్ళీ
ఇది తల్లికి వందనం కూడా జస్ట్ ఈ 10-15 రోజుల్లోనే పడబోతుంది. ప్రతి అప్డేట్ కూడా సచివాలయం నుంచి ప్రతి అప్డేట్ తీసుకున్నారు. పోయినసారి లాస్ట్ సారి ఏదైతే పెండింగ్ ఉన్నా అవి కూడా పూర్తి చేయడానికి ముందంజలో ఉన్నారు. అందరికి చాలా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, మరియు ముఖ్యమంత్రి గారికి ఎర్రనేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అదే అన్న మీ పేరు? జక్కుల వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర గారు, 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఈ నెలతో. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎట్లా ఉంది, లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది, మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? సూపర్ హిట్ ఉందండి. సూపర్ హిట్, సూపర్ 6 అన్నట్టే సూపర్ హిట్ అయిపోయింది. అసలు చంద్రబాబు నాయుడుకి పరిపాలించడం చేత కావట్లేదు, ప్రజలందరూ మళ్ళీ జగనే కావాలంటున్నారని చెప్పి జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి చెబుతా ఉన్నాడు. జగన్ శాతగా పోవటానికి ఎన్ని జరుగుతుంది? జగన్ శాతగా జరిగింది చంద్రబాబు నాయుడు గెలవటం. ఆయన శాతం రావటందుకు మొత్తాన్ని గొల్లగొల్ల చేసి, రైతులు గొల్ల చేసి, కూలీలను గొల్ల చేసి, గీత కార్మికుల్ని పైపెచ్చు క్యాస్టింగ్ చేసే వాళ్ళని బాగున్నారు మొత్తాన్ని గొల్లగొల్ల చేసిండు. ఇసుక లేదు అని రోడ్డు గొల్ల చేసిండు. అందుకే అది ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఈవీఎంలు అంటాయి కదా చంద్రబాబు గెలవడానికి కారణం? గతంలో కూడా ఈవీఎంలు ఉంటాయిగా. గతంలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు? అప్పుడు ఈవీఎంలేగా, కొత్తగా వచ్చింది. అవి మీరుండప్పుడు అయ్యే, ఏముండప్పుడు అయ్యేగా. ప్రజల్లో మారుతుంది, ఈవీఎంలు మార్పు కాదు. అప్పుడు ఇలాంటి కూడా తప్పే. ఇప్పుడు మీరంటే తప్పే కదా. అప్పుడు ఏములేగా, ఇప్పుడు అయ్యే ఏములుగా. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చింది. సరే, ఎన్నికలకు ముందు ఇల్లు సూపర్ 6 అని చెప్పి ప్రచారం చేశారు కదా. ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ గ్యాస్ అన్నారు, అన్నదాత సుఖీభావ అన్నారు, అమ్మఒడి ఇచ్చారుగా, సుఖీభావ అన్నారు. అసలు మొత్తం 6 పథకాలు కదా. 6 పథకాలు ఏ పథకాలు అమలు నీకు తెలిసి? సూపర్ 6 లో ఫ్రీ బస్ ఒక అయిపోయింది, గ్యాస్ ఒక అయిపోయింది, పిల్లల డబ్బులు ఇచ్చారుగా. మీరు ఇప్పుడు కుటుంబం తర్వాత ఒక రోజు అటు ఇటు ఉండదు, అమలు అవుతుంది కదా. అటు పోతే సరే, జగన్ ఉన్నప్పుడు పథకాలు ఎట్లా ఉన్నాయి? పథకాలు ఉండే గుద్దుడు కూడా ఉంది. ఈ బాధుడు గుద్దుడు, బటను గుద్దుడు. సరే, మొన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా, ప్రజలందరూ కూడా నన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ 30 సంవత్సరాలు పెట్టిందండి, అందులో డౌట్ గా లేదు. మళ్ళీ 30 ఏళ్ళు పెట్టింది. ఆయన ఏం చేసిండని కొరకలు కదా, కేకలు వెళ్తుంటారు అంతే. అనుభవగలడు ఓటేడు జగన్కి. నాకు తెలిసిన వరకు స్టూడెంట్స్ గాని, ఉద్యోగస్తులు గాని, ఈ లేబర్ గాని ఎవరు ఓటేరండి. ఆయన చేసే పనులకి ఆయన అనుభవం లేని వ్యక్తి. ఉపయోగం ఏంది? అనుభవం లేదు ఆయనకి, ఉపయోగం లేదు. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారంట? చంద్రబాబు నాయుడే కంపల్సరీ. ఆయన కాబట్టి ఆయన లోకేష్ ఎలాంటి ఇబ్బంది కంపల్సరీ గెలిపాయి. సరే, లోకేష్ కంపెనీలు వేస్తాను, ఉద్యోగాలు వేస్తాను అన్నాడు కదా, పని చేస్తున్నాడు అట్లా? చేయబెట్టదండి. ఇవాళ యూనివర్సిటీ క్లాసిబిలిటీ మొత్తం కూడా ఆయన అంత దొరుకుతుంది. ఆయన వాళ్ళ వల్లే ఆయన గెలిచింది. ఒకప్పుడు మీరు అన్న మాటే, ఆయన ఎమ్మెల్యేకి అయిపోయినాడు, ఆడ గెలుచుకొని ఒకదాన్ని గుద్దుకోరాదా, గుద్దుకొని యూనివర్సిటీ మొత్తం గెలుచుకొచ్చిందిగా. జాబులు ఇచ్చి హక్కున్నదని చదువుకున్నాడు కాబట్టి ఆయన చేసిండు. అందరికి హక్కు ఇచ్చి బానివ్వండు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కుంది. గుద్ది బానుతురు. మళ్ళీ లోకేశే. అలా మీ పేరు? నా పేరు సాంబశివరావు. సాంబశివరావు గారు, 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎట్లా ఉంది? రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి గానీ, ఉద్యోగాలు గానీ ఎలా ఉన్నాయి? ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొడుకు ప్రభుత్వం ఏర్పడింది. ప్రతి క్షణం ప్రజల కోసమే ప్రగతి పథకం నడిపించాలన్న ధ్యేయంతో ఆయన అనుకున్న సూపర్ 6 పథకాలు గాని, ఉద్యోగాలు గాని, కంపెనీస్ గాని, ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని వందల కంపెనీలు మన ఆంధ్రాకు పెట్టుబడికి వస్తూనే ఉన్నాయి, ఇంకా వస్తవి. దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. మరి అభివృద్ధి అంటే సంక్షేమం ఎట్లా ఉంది? సూపర్ 6 అని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు కదా. ఈ సూపర్ 6 లో ఎన్ని పథకాలు అమలు అవుతా ఉన్నాయి? ఎంతవరకు అమలు అవుతా ఉన్నాయి? ఇప్పుడు సూపర్ 6 లో దాదాపు 99% దాదాపుగా అన్ని ఒకేనాయి. తల్లికి వందనం కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, ప్రతి దాంట్లో రైతులకి మనం అన్నదాత సుఖీభావ దాంట్లో గానీ, తర్వాత మనకు కావాల్సిన ఎరువులు సబ్సిడీలో కావచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందంజలో ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆ పార్టీ నాయకులు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పరిపాలించడం చేత కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం రాజకీయంగా ఎలా అభివృద్ధి చేయాలో తెలియట్లేదు, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ప్రజలు
జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డిని ప్రజల కోరుకునేటట్టుగా అయితే ఎందుకు ఓడిస్తారు? మనం ఫస్ట్ గా గ్రహించాల్సింది ఫస్ట్ పాయింట్ అదే. ఎవరైనా సరే ఎదుట వ్యక్తి మీద రాళ్ళు వేస్తున్నారంటే మన చేతగానితనానికి నిదర్శనం. అందువల్లే ప్రతిదీ మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకున్నారు తప్పితే అభివృద్ధి చేస్తే జనాలు ఓట్లేసేవాళ్ళు కదా. అందువల్ల ఇదేదో ఫేక్ గా మాట్లాడుకోవటము, జనాల్ని మభ్య పెట్టడం కోసం మాట్లాడే విధానం తప్పితే రెండోది ఏమీ లేదు. పథకాలు ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పథకాలు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మందికి పథకాలు ఇచ్చాడు, కనీసం జగన్మోహన్ రెడ్డి ఉంటే పథకాలు అన్నా వచ్చాయని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు అమలు కావట్లేదా? పథకాలు మనం ఈ పెన్షన్స్ తీసుకున్నా, తర్వాత ఉద్యోగాలు తీసుకున్నా, ఇది అన్ని చూసుకుంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి కంటే మనమే ఎక్కువ ఇస్తున్నాము. వాళ్ళు బడ్జెట్ చూసుకోమని చెప్పండి, వాళ్ళు బడ్జెట్ అంకనా వేసుకున్నా గానీ ఆటోమేటిక్ గా అర్థమవుతూనే ఉంటది. మొత్తంగా అంటే యువగలం పాదయాత్ర ఒక ప్రధాన అంశం ఏది కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడానికి. అందులో యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి లోకేష్ మాట ఇచ్చాడు కదా. నిజంగా ఆ విధంగా పనిచేస్తా ఉన్నాడు? 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం సాధ్యమేనా? ఈ రోజు లోకేష్ గారు ఒక యంగ్ లీడర్ గా, ఒక తెలివిగల నాయకుడిగా ఎన్నో కంపెనీలు ఎక్కడికి వెళ్ళినా కానీ కంపెనీలు తీసుకొచ్చేసి ఉద్యోగ కల్పనే బాధ్యతగా ఆయన అన్నమాట ప్రకారం యువగలంలో ఏదైతే హామీలు ఇచ్చాడో కార్యకర్తలకు అండగా కావచ్చు, కార్యకర్తలు నడుస్తూ వాడికి కావాల్సిన ఏ వసతినైనా కానీ క్షణాల మీద నిర్ణయం తీసుకుంటున్నాడు లోకేష్ గారు.